కరెంటు బిల్లులు పేదోళ్ళ నడ్డి విరుస్తా ఉంది. నమ్మి గెలిపించిన వాళ్ళని నట్టేట ముంచారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 400 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 4000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు పేదవాళ్ళకి. అలాగే కరోనా టైంలో ఆదాయం లేక లబోదిబోం అంటే ప్రజలు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంది. కరెంటు బిల్లుల పేరుతో ప్రజల్ని దోచుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిన రోజులు ఉన్నాయి. ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరిక చేస్తా ఉన్నా. 2 నెలలు కలిపి ఒకే బిల్లు వేయడం ఇది ప్రజల్ని దోచుకోవటం కాదా? గతంలో కంటే బిల్లులు విధంగా దొంగ లెక్కలతోటి ప్రజల్ని మోసం చేస్తా ఉంది. కరెంటు బిల్లుల విషయంలో ప్రభుత్వమే ప్రజల్ని మోసం చేయడానికి ఒడిగట్టడం చాలా దుర్మార్గం, దురదృష్టకరం. అంటే మద్య నిషేధం అంటే నాడు సారాయి విచ్చలవిడిగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల చేత అమ్మించడమా మద్య నిషేధం అంటే? ఈరోజు రాష్ట్రం మొత్తం సారాయి ఏర్లై పారుతా ఉంది. వైసీపీ కార్యకర్తలు అట్లాగే వాలంటీర్లు యథేచ్ఛగా నాటు సారాయి అమ్ముతా ఉన్నారు. సుమారు 2 కోట్ల లీటర్ల పైన ఈరోజు నాటు సారాయి రాష్ట్రంలో అమ్ముతున్నారు. అంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రిగా రేట్లు పెంచారు. లాక్డౌన్ స్టార్ట్ అయినాక 2 సార్లు పెంచారు. గతంలో ఒకసారి పెంచారు. ఆ విధంగా 90% రేట్లు పెంచారు. పెంచిన దాంట్లో 90% జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి, 10% ప్రభుత్వ ఆదాయానికి. ఆ విధంగా ఈరోజు మద్యపాన రేట్లు పెంచడంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. ప్రజల బలహీనతను అడ్డం పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆదాయం లేక ఒక పక్క పేదవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఈరోజు తాగే వాళ్ళల్లో 90% ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళని ఈ రేట్లు పెంచినందువల్ల పేదవాళ్ళని దోచుకోవటం అవుతోంది. ఈ రేట్లు మద్యం రేట్లు పెంచి పేదవాడి బలహీనతను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు జలగలాగా రక్తం పీలుస్తా ఉన్నాడని చెప్పేసి, పేదల రక్తం పీలుస్తున్నాడని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా వాపోతా ఉన్నారు. కాబట్టి ప్రజల రక్తం దాగటం కాదు, మద్యపానం పేరుతో ఈరోజు ప్రజల్ని లూటీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకి సమాధానం చెప్పాలి. ఈరోజు ఎప్పుడు విననటువంటి బ్రాండ్లు ఈరోజు రాష్ట్రంలో వెలిసాయి. సుమారు 36 బ్రాండ్లు, అసలు పేరు ఊరు లేనటువంటి బ్రాండ్లు ఈరోజు రాష్ట్రంలో అమ్ముతున్నారు. అంటే ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా నడుస్తా ఉందా? అంటే మంచి బ్రాండ్లు రాష్ట్రంలో ఒక వైసీపీ పెద్ద బడా నాయకులకే అందుతున్నాయి. వైసీపీ బడా నాయకుల ద్వారా పెద్ద బ్రాండ్లని బ్లాక్లో అమ్మిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిన రోజులు దగ్గర పడ్డాయి. మహిళల కన్నీళ్లతోటి ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. మహిళల కన్నీళ్లతో దోపిడీ ఒక ఎజెండాగా తీసుకొని, ఒక యజ్ఞంగా తీసుకొని ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి దీని మీద ప్రజా పోరాటం చేస్తాం. నాసి రకం బ్రాండ్లు ఈ రాష్ట్రంలో కనపడకుండా పోవాలి. దోపిడీ ఆపాలి. ఈ ప్రభుత్వ దోపిడీ, అవినీతి, కోట్ల సంపాదన, ఈరోజు అవినీతి కోట్ల సంపాదన జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజలకేమో మొయ్యలేనటువంటి భారం. ఈరోజు మద్యం రేట్లు పెంచినందువలన రెక్కాడితే గాని డొక్కాడినటువంటి బతుకులు ఈరోజు ఆకలి బాధలతో ఇంకా కూరుకుపోతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మీద పోరాడతాం, ప్రజలకు అండగా ఉండి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.